హలో ఎవ్రీవన్. ఏపీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వారికి డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆన్ ది స్పాట్ ఉద్యోగాలైతే భర్తీ చేస్తున్నారు. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ నుంచి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగిందమ్మా. సో, ఆల్రెడీ మనకి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ నుంచి విజయనగరం, విశాఖపట్నం నుంచి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో, వాటి గురించి ఆల్రెడీ వీడియోస్ కూడా చేసేయడం జరిగింది. సో, ఈరోజు మనకు అఫీషియల్‌గా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇది మెగా జాబ్ మేళా. ఓకేనా? సో, చూద్దాం ఇక్కడ మనకి 2 రకాల నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కానీ 2 ఒకటే అమ్మా. ఓకేనా? సో, ఇది మనకి జస్ట్ ఒక ఇంగ్లీష్‌లో ఉంది. సో, మనకి ఇంకొక నోటిఫికేషన్ ఉంది. ఇది మనకి ఐ మీన్ తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూసుకుంటే మనకి పత్రిక ప్రకటన తేదీ 23 తేదీ 08/2024 అంటే మీకు ఆగస్ట్ 23 తేదీన అంటే మేబీ ఈరోజు 22 సో మేబీ రేపు. ఓకేనా? సో, ఆగస్ట్ 23వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు నెహ్రూ యువ కేంద్రం, ఆర్టీసీ కాంప్లెక్స్ బ్యాంక్ సైడ్ శ్రీకాకుళం నందు జిల్లా ఉపాధి అధికారి వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడుతున్నది. కావున నిరుద్యోగ యువతి యువకులు తమ విద్యార్హత, ఉద్యోగ అనుభవం వివరాలను www.ncs.gov.in వెబ్‌సైట్ నందు నమోదు చేసుకొని హాజరు కాగలరు. ఇక్కడ చూసుకుంటే మనకి ఐఐఎఫ్ఎల్ సంస్థ ఫైనాన్స్ లిమిటెడ్ అమ్మా. సో, ఈ సంస్థ వారు మిమ్మల్ని అయితే ఐ మీన్ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి కస్టమర్ రిలేషన్‌షిప్ ఆఫీసర్, బ్రాంచ్ మేనేజర్, బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్ నుండి డిగ్రీ వరకు మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ సరే మీరందరూ ఐ మీన్ డిగ్రీలో మీరు ఏ డిగ్రీ చేసినా సరే బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీ చేసినా సరే ఇంటర్‌వ్యూకి వెళ్ళొచ్చు. ఇంటర్‌లో కూడా మీరు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఎలాంటి బ్రాంచ్ తీసుకున్నా సరే మీరైతే ఇంటర్‌వ్యూకి అయితే వెళ్ళవచ్చు అంటున్నారు. సో, ఖాళీలు చూసుకుంటే 180 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వయస్సు చూసుకుంటే 18-35 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. పురుషులు, స్త్రీలమా. ఓకేనా? సో, ఇద్దరు కూడా ఇంటర్‌వ్యూకి అయితే వెళ్ళవచ్చును. జీతం చూసుకుంటే 14,500 అంటున్నారు. పనిచేయు ప్రదేశం చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. సో, ఒకేసారి మనకి 3 డిస్ట్రిక్ట్‌లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో, అంటే ఇక్కడ 3 డిస్ట్రిక్ట్‌లు వారు కూడా ఇంటర్‌వ్యూకి అయితే వెళ్ళొచ్చమ్మా. నో ఇష్యూ. ఎందుకంటే మనకి పనిచేసే ప్రదేశం కూడా విజయనగరం, విశాఖపట్నం ఉంది కాబట్టి లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి సో, మీరు కూడా వెళ్ళొచ్చును. కావున ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 23వ తేదీన శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు నెహ్రూ యువ కేంద్రం, ఆర్టీసీ కాంప్లెక్స్ బ్యాంక్ సైడ్ శ్రీకాకుళం వద్దకు తమ బయోడేటా, సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ తీసుకొని హాజరైతే కాగలరు అనేసి మనం డీటెయిల్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, సేమ్ నోటిఫికేషన్ అది కూడా మనకైతే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మీకు మ్యాండేటరీ అమ్మా. సో, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందంటే ఫార్మల్ డ్రెస్ అమ్మా. సో, ఓకేనా. సో, నార్మల్‌గానే వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ ఏసుకొని ఐ మీన్ బాయ్స్ అయితే ఆ విధంగా మీరు టక్ చేసుకొని ఫుల్ సెట్ ఏసుకొని మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఐ మీన్ ఫార్మల్ డ్రెసెస్ అయితే మీరైతే మెయింటెనెన్స్ అయితే చేయవలసి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క రెజ్యూమ్, ఎన్‌సీఎస్ రిజిస్ట్రేషన్ అమ్మా. సో, చెప్పాను కదా ఆఫీషియల్ వెబ్‌సైట్ అనేది. ఆఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్లి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు దీన్ని స్కాన్ చేస్తూ కూడా సరిపోద్దమ్మా. ఇది స్కాన్ చేస్తూ కూడా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనే డీటెయిల్‌గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించి పీడీఎఫ్ నోటిఫికేషన్ కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. ఒకసారి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని సో, మీరు కూడా క్లియర్‌గా చదువుకొని డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి. టైం చూసుకుంటే మార్నింగ్ 10 ఏఎం నుంచి 3 పీఎం వరకు మీకైతే ఇంటర్వ్యూ అయితే నాన్ స్టాప్‌గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఓకేనా? సో, ఇది మన నోటిఫికేషన్. సో, లోకల్ క్యాండిడేట్స్ అందరూ కూడా డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. సో, ఇది వీడియో. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.